శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా ఆస్ట్రాలజీని వింటూ చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 27 ఏప్రిల్ నుంచి 3 మే 2025 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయొచ్చండి. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉండాలి. ఉంటే తప్పకుండా మనం చేద్దాము. మీకు నేను చెప్పిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. మకర రాశి వారికి మీ రాశినే గురుడు చూడడం వల్ల ధైర్యం, ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటారు. మీకు కృషికి తగ్గ ఫలితం వచ్చి తీరుతుంది. చాలా కష్టపడతారు కదండి మీరు. చాలా తెలివైన వారు, సలహాలు ఇస్తారు, అదృష్టవంతులు కూడా. ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తూ ఉంటారు, ఆనందంగా అలా నవ్వుతూ ఉంటారు. ఏదైనా ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ కష్టపడ్డందుకు ఫలితం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. అది గ్రేట్నెస్. అలా అందుకనే మీ కుటుంబంలో కూడా, మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల మధ్య మీ బాంధవ్యం ఎక్కువ పెనవేసుకుపోతూ ఉంటారు. అద్భుతం, చాలా బాగుందండి. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ధనయోగము, అలాగే వ్యవహారాలు అంటే ఆహారం పట్ల భోజన వసతులు చక్కగా ఉంటాయండి. ముఖ్యంగా బుధశుక్రుల కాంబినేషను చెప్పాలి. బుధశుక్రుల కాంబినేషన్ అంటే ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. శుక్ర రాహుల్ కాంబినేషన్ ఏంటి? అలాగే మీ తోబుట్టును కలవడము, న్యూస్ గ్యాదరింగ్ చేయడము, అలాగే కంప్యూటర్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా సక్సెస్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. శని రాహువులు అద్భుతం, ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. ప్రతి పనులను ముందంజలో ఉండేది చూస్తుంటారు. రాహు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు శనితోటి, శుక్రుడితోటి. పైగా శుక్రశైలు కూడా మీరు కొద్దో గొప్ప కూడా మీరు రచయితల భావం మీలో ఉందండి. రచయితలుగా కూడా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అంటే రచయితలకి ఎక్కువగా ద్వితీయ భావం చూస్తాము. అదే కొన్ని భావాలు ఉన్నాయి కూడా, ఆ భావాల ప్రకారమే రచయితలు బాగా సక్సెస్ఫుల్గా చెప్తుంటాం. మూడో భావంలో కూడా రచయితలు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. మీ తమ్ముళ్ళని కలవాల్సి వస్తూ ఉంటుంది, చెల్లిని కలవాల్సి వస్తూ ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. 10 మందికి దాన్ని పంచుతూ ఉంటారు. అద్భుతం అండి. మీకు 4th భావంలో రవి మంచివాడా కాదండి, అష్టమాధిపతి 4th భావంలో ఉన్నాడు. అంటే చదువు విషయంలోనూ, మీ తల్లిగారి విషయంలోనూ కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి. చదువులో వెనకబడిపోతూ ఉంటారు. అలాగే రైతులుగా మాత్రము పంటలో నష్టం రాకుండా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ధనం వాళ్ళకి చేకూడడానికి అవకాశం ఉంది. వాహనాన్ని, గృహాన్ని ఇవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. మక్కువ అంటే ఇష్టం ఎక్కువ అండి మీకు. చాలా అద్భుతం. ఇక పంచమ స్థానం చూసుకుంటే గురుచంద్రుడు మాటలు కాదు కదా. చంద్రుడు కూడా మీకు ఏమవుతాడంటే, మీ చంద్రుడు సప్తమాధిపతి అయ్యాడు కదండి. సప్తమాధిపతి పంచమ స్థానం బ్రహ్మాండంగా ఉన్నాడు. 29th, 30th ఈ 2 రోజులు కూడా రోహిణి నక్షత్రం, వృషభ రాశిలో ఉంటాడు. రోహిణి నక్షత్రంలోకి వస్తాడు 30. గురు చంద్రుల కాంబినేషన్ వలన, పంచమ స్థానంలో ఉండడం వలన విదేశీ పర్యటన జరగడము, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉండడము, రాజకీయ రంగంలో లబ్ధి పొందడము, తెలివితేటలుగా ఎక్కువ ఉండడము, వాహన గృహ సౌఖ్యాలు ఎక్కువగా ఉండడము, అలాగే గురుడు పంచమస్థానంలో ఉండడం వల్ల సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రతిభ కనపరుస్తుంటారు. ప్రతిభ ఎక్స్ట్రాడినరీ అండి, మాటలు కాదు. 29, 30 తారీఖులో చాలా బాగుంది. అంతేకాకుండా సినిమా రంగంలో కూడా మీకు బాగా కలిసి వచ్చే అంశము. మంత్రి పదవులు, ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి పదవులు రావడానికి పొలిటికల్ రంగంలో అవకాశాలు ఎక్కువనాయండి. పంచమ స్థానం కూడా చూస్తాము పదవులకి. అంటే పదవులు అంటే పొలిటికల్ రంగంలో మీరు పదవులు సంపాదించడానికంటే మినిస్టర్ పోస్టులు అవకాశం ఎక్కువ ఉంటుంది. పంచమ స్థానంలో ఉన్న గాయత్రి మంత్ర జపం సిద్ధిస్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో మాట నేర్పడటం ఎక్కువ. శుభకార్యాలు, ధర్మకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సంతానం యోగ్యత బాగుందండి. పుత్రిక సంతాన యోగం ఉంటుంది మీకు. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అభిరుచి ఎక్కువ ఉంటాయి మీకు. అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే పంచమభావం అద్భుతం అండి. బాగా మీకు జాలి, ప్రేమ, అభిమానాలు, మీరు నలుగురిలో గుర్తింపు, గౌరవం ఎక్కువ దక్కుతుంది మీకు. అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కదండి. 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్న, సప్తమాధిపతి 4th హౌస్లో ఉన్న విదేశీ పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు 4th భావంలో కుజుడు, సప్తమ భావంలో కుజుడు తప్పు కదా, నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి 4th హౌస్ లార్డ్
చదువు విషయంలోనూ అవన్నీ వెనకబడిపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఈ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ చంద్రుడు సప్తమాధిపతిగా ఎగ్జాల్టేషన్లో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి భయపడవలసిన అవసరం లేనే లేదు. ఏదైనా భాగ్యస్థానంలో కేతు ఉన్నట్టు, కేతుకి శని దృష్టి ఉంది కదా, అంటే మీ వ్యాపారాభివృద్ధి స్లోగా వెళ్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్టాప్ చేసేస్తూ ఉంటారు వ్యాపారాన్ని. చదువు విషయంలో విదేశాలు వెళ్దాం అనుకుంటారు, విదేశాలు వెళ్ళడానికి అన్ని ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి మీకు. అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది అనుకోండి, కొద్దిగా మీకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయండి. బిజినెస్లో కూడా అభివృద్ధి ఉండకుండా స్తబ్దతగా ఉంటుంది. కానీ గురుడు ఉన్నాడు కదా, ఆయన నేనున్నాను అని చెప్పి ఆయన కూడా భాగ్యస్థానం దృష్టి పెట్టాడు. అంటే నాన్నగారికి పవర్ బాగుంటుంది, అదృష్టం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే శని వలన వచ్చే దోషాలు కూడా అరికడతాడండి ఆయన. పైగా తీర్థయాత్రలు, గురువుగారులు, పీఠాధిపతులతో కలవడాలు, అక్కడ వెళ్ళడము, విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అయిపోతూ ఉండడం స్లో అవుతుంది తప్ప వెళ్ళకుండా ఉండరు, వెళ్తారు. అలాగే మీ చేస్తున్న ఏ చిన్న వ్యాపారం అయినా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఆటో రంగం, అలాగే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, కోల్ రంగం సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా ఈ కాంబినేషన్ వ్యవహారం వల్ల చాలా చాలా అద్భుతంగా భాగ్యస్థానం చాలా బాగుందండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా భద్రత ఎక్కువ ఉంటుంది. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి, అంటే మీ ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఆడవాళ్ళు కూడా చెప్తారండి, మీకు మంచి అభివృద్ధికరంగా ఉంది. ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ రాస్తారు సార్, వాళ్ళకి, గ్రూప్స్ రాసే వాళ్ళకి, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు, ప్రమోషన్స్ రావడము, ఉన్నతంగా వాళ్ళకి బాగా రావడము, అంటే డబ్బులు ఫైనాన్షియల్ పెరగడము, ఇవి జరుగుతూ ఉంటుందండి. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కూడా చాలా దినదిన ప్రవర్ధమానం అవుతుంటుంది. మీ అక్కయ్య గారికి, అన్నయ్య గారికి చాలా బాగుంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం, తరగని సంపదలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. జేబులో డబ్బులు ఉన్నాయంటే ఖర్చు అయిపోవడం తక్కువ, అలా ఉండడం ఎక్కువ అన్నట్టుగా ఉంటుందన్నమాట. పర్లేదు, బాగుంది. పైగా బాగా లాభస్థానానికి గురుడు కూడా చూడడం వల్ల మీ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు మీ దగ్గర ఉండడానికి అవకాశం ఉందండి. భాగ్యస్థానానికి, లాభస్థానానికి పర్ఫెక్ట్గా గురుదృష్టి ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యంగా మీరు డబ్బులు మాత్రం బాగా విపరీతంగా ఖర్చు పెడతారండి. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు 12th హౌస్ చూడడం వల్ల. అందుకని మీరు ముఖ్యంగా పూజించవలసింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడము. అలాగే శని రాహుల మధ్య, అంటే రాహుకేతువుల మధ్య సవ్యకాల సర్పదోషం ఉందండి ఈ వారం రోజులు. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. అందుకనే కాళహస్తి, శ్రీకాళహస్తి వెళ్ళడము, అక్కడ రాహుకేతులు పూజ చేయించుకోవడము, అలాగే అమ్మవారిని, అయ్యవారిని, శివుడిని పార్వతమ్మ వారిని చూడడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతాయండి, మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల 30వ తారీఖుని మనకి లక్ష్మీ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం జరగబోతుంది మనకి. ఆ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వలన అద్భుతంగా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు. సింహాచలం అంటాం చూసారా, సింహాచల నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనాన్ని నేను మధ్య పేపర్లో అక్కడ చూశానండి, క్యాలెండర్లో కూర్చాను. ఆయన చేసుకోవడం వల్ల ఈ సవ్యకాల సర్పదోషం వల్ల వచ్చే బ్యాడ్ ఫలితాలు, కుజుడు వలన, మిగతా గ్రహాల వలన వచ్చే దుష్ఫలితాలు అన్నీ తగ్గి మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకండి, మకర రాశి వాళ్ళకి లాస్ట్ ఏంటంటే చెప్పదగ్గ విషయం ఏంటంటే, కుజుడు అనేవాడు మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడంటే. రవి కూడా మీకు ఏమవుతాడంటే, మీకు అష్టమాధిపతి కూడా అయ్యాడు రవి. సో రవి అష్టమాధిపతి అయినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి, ఆరోగ్యం విషయంలోనూ, మీ తల్లిగారి విషయంలోనూ అలా చాలా చాలా ఇబ్బందికరంగా ఉండడానికి వాతావరణం ఉంది. అందుకని చెప్పి మనం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని అసలు వదలకూడదండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరాలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఏమంటారు పాలత అభిషేకాలు కానీ, కళ్యాణాలు కానీ చేసుకోవడం వల్ల, రవి నమస్కార ప్రియుడు కదా, నమస్కారం చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, ఆయన అదృష్టాన్ని ప్రసాదించే భగవంతుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యభగవాన్ని మనం దండం పెట్టుకోవడం ఒకటండి చాలా ఇంపార్టెంట్. అసలు కాళహస్తిలో అమ్మవారి యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుందండి. ఆ రాహుకేతువులు అమ్మవారి వడ్డాణంలో చుట్టూ ఉంటారనేది ఉంది ఆ ప్రభావం. సో ఎవరైనా సరే కాళహస్తి వెళ్ళి పూజలు చేయించుకుంటే ఈ రాహుకేతువుల మధ్య సర్పదోషం ఉన్నవన్నీ కూడా దోషం జరుగుతుంది. కొంతమంది సర్పదోషం ఉన్న వాళ్ళకి ఇలాగ శాంతి చేసుకుంటూ ఉండము, నాగ ప్రతిష్ఠ అంటారు సరా. ఎందుకంటే నీచ స్థితిలో కుజుడు ఉండడము, రాహుకేతువుల మధ్యలో కూడా ఈ ప్లానటరీ పొజిషన్స్ ఉండడం వల్ల ఇలా నాగ ప్రతిష్ఠ చేయడం వలన దోషం కూడా తగ్గడానికి అవకాశం ఉన్నాయండి. రాహుకేతువులు సర్పదోషం కదా, రాహుకేతులు సర్పదోషం, కుజుడు సర్పదోషం సంబంధించిన వాళ్ళే. సో నాగ ప్రతిష్ఠ
చేసుకుంటే మీకు ఎక్కడైనా సరే చేసుకోవడం వల్ల మంచి యోగా ఉంటుందండి. ఒక అద్భుతమైన యోగా ఉంటుంది, మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఉండాలని, మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ హాయిగా ప్రశాంతంగా ఉండాలని ఉంటారని కూడా గురుచంద్రుల ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు సర్వదా సుఖంగా ఉంటూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ అంటే ఏమి చేసుకుంటే, ఏ పూజలు చేసుకుంటే, ఏది చేసుకుంటే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలము, అలాగే గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవ్వగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వారం మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు చెప్తున్నానండి. అన్ని రాశుల వారికి శ్రద్ధగా చెప్పేది ఏంటంటే మీనరాశి దగ్గర నుంచి కన్యా రాశి వరకు కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ అంటే గ్రహాలన్నీ బంధింపబడి ఉన్నాయి. అంటే సర్పదోషంలో మీరున్నారు అని తెలుస్తుంది. మీరున్నారంటే మనందరం అని అర్థం. అంతేకాకుండా కుజుడు కూడా సర్పాలకు సంబంధించిన ఆయన కాబట్టి ఆయన కూడా నీచ స్థితిలో ఉండిపోయాడు. అంటే ముగ్గురు రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్ప సంబంధించిన వాళ్ళు కాబట్టి సర్పదోషంలో ఇరుక్కుపోయాం మనం. అంటే అందరం. సో అంటే అలా వల్ల ఏంటి ప్రయోజనాలు ఏంటంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే జనరల్గా మనం ముందుకు వెళ్ళలేకపోతుంటామండి. అన్నీ ఇబ్బంది కలుగుతుంటాయి. చిల్డ్రన్ పుట్టిన వాళ్ళకి పిల్లలు లేకపోవడము, లేకపోతే ఎప్పుడు గొడవలు గోళలతో ఉండడము, భార్యాభర్తలు దూరం అయిపోతూ ఉండడము, ఇలా నా ఇవన్నీ చెప్పడం ఎందుకని వద్దు, అవన్నీ మనం పక్క పెడదామండి. ముఖ్యంగా ఈ రాహుకేతులకి సంబంధించిన పూజలు చేసుకుందాం. రాహుకేతులు ఏం చేద్దాం, శ్రీకాళహస్తిలో వీలుంటే అక్కడ వెళ్ళి స్వామివారికి రాహుకేతులకి సర్ప సంబంధించిన వారు కాబట్టి అక్కడ పూజలు చేయించుకోవడం వల్ల, అలాగే కాళహస్తీశ్వరుని పూజించడం వల్ల శివుడు అమ్మవారు పార్వతీ అమ్మవారి ప్రభావం ఉంటుంది కదండి, చేయించుకోవడం వలన, అలాగే కుజుడు ప్రభావం, కుజ దోషం ఉంటే చాలా దోషాలు ఉంటాయి కదా. కుజుడు నీచలో అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి పెద్ద దెబ్బ. వాళ్ళందరికీ కూడా ఏంటంటే వీలుంటే మోపిదేవి వెళ్ళి విగ్రహ ప్రతిష్ఠ నాగా ప్రతిష్ఠ చేయించుకోవడం వలన, లేదా మన ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి చాలా పూజించడం వలన అయితే మన ప్రాంతాల్లోనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. అక్కడ వెళ్ళి అభిషేకాలు కానీ, వీలుంటే కళ్యాణాలు కానీ, లేకపోతే ఇది శ్రీశైలంలో బ్రహ్మరామం వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు ఉంటాయి, నేను చూశాను, విన్నాను కూడా, చేయించుకున్నాను కూడా. కళ్యాణాలు అక్కడ చేయించుకున్నా, ఎక్కడ వీలుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నీచత్వం పోకట అంటే మన శుభఫలితాలు రావాలంటే అలా చేసుకోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదండి ఈ నెలలో కూడా 28 నుంచి అనుకుంటా వైశాఖ మాసం స్టార్ట్ అవుతుంది. వైశాఖ మాసంలోనే మనకి విద్య అంటారు కదా, అక్షయ తది అంటాం కదా. ఆ అక్షయ తదియ రోజునే మనకి 30వ తారీఖుని నరసింహస్వామి వారి యొక్క నిజరూప దర్శనం మనకు కలగబోతోంది. నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం వల్ల ఆయనకి వస్త్రాలు సమర్పించడం కానీ, ఆ రోజు అన్నదానం కానీ, అదే మనకి ఏ విధంగా తాహత ఉంటే ఆ తాహ తగ్గట్టుగా కొంతమందికి జలదానం చేస్తూ ఉంటారు, విష్ణులోక ప్రాప్తి అంటాం. ఇలా చేసుకోవడం వలన మన గ్రహాలలో వచ్చే దోషాలన్నీ పరిహారం అవడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఒక అద్భుతంగా ఉంది. పైగా ఈ రాహుకేతుల మధ్యలోనూ కుజుడు సంబంధించింది లక్ష్మీ నరసింహస్వామి మర్చిపోయిన ఆ రోజు అక్షయ తది అంటాం కదండి. అక్షయ తది అంటే మా తృతీయ దాన్ని ఆ రోజు ఏం చేస్తే అది అక్షయంగా పెరుగుతుంది అంటాం కదా. బంగారం కాదండి, బంగారం కాదు, కానీ జనరల్గా మనం చేసే పుణ్యాలు ఏంటి, ఏ రకమైన పుణ్యాలు చేసుకోవాలి, జలదానం కానీ, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఇట్లా అనేక రకాల రూపాయల దానాలు ఉన్నాయి కదా, మంచి మంచి దానాలు. అలా చేయడం వల్ల అక్షయంగా మీకు బ్రహ్మాండంగా పుణ్యం పెరుగుతుంది కదండి. ఆ పుణ్యం వల్ల సంతానం పెరుగుతారు. మీ వలన మీరు చేసే పుణ్య కార్యక్రమం వలన మీ ముందు తరాల వాళ్ళు, మీ వెనకాల తరాల వాళ్ళు మీతో సహా మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్పట్లేదా? అది అక్షయ తది వలన చేసే ఫలితం. అక్షయ తది వల్ల బంగారం కొనుక్కోవద్దని నేను చెప్పనండి, బంగారం కొనుక్కోవడం మరీ మంచిది, లక్ష్మీదేవి. కాకపోతే అంటే మనకు అక్షయంగా బాగా డెవలప్ అవ్వాలంటే ఈ కార్యక్రమాలు చేసుకుంటే, ఈ కార్యక్రమాలు అంటే చెప్పే కదా, జలదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు. కొంతమంది అయితే బంగారం కూడా ఎప్పుడో దానం చేసినట్టు బంగారం అంటే అది ఇష్టం అంటే అది ఇష్టం. బట్ జలదానం మోస్ట్ ఇంపార్టెంట్. అది చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అన్ని గ్రహాల యొక్క ప్రభావము చెడు లేకుండా అన్ని రాసుల వాళ్ళకి, మనందరికీ కూడా, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా శుభాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలోనూ
కుజుడు కూడా సర్పదోషంలో ఉండడం వల్ల ఈ రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కొద్దిగా మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, రాజకీయ నాయకుల సంక్షోభం ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి జరగడానికి అవకాశం ఉంది. అందుకనే నేను చెప్పినటువంటి అవి చేసుకుంటే రెమెడీ చేసుకుంటే అందరూ అంటే అందరూ సౌఖ్యంగా అందరూ అద్భుతంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.